పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదాలు మొన్న కర్ణాటకలో రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినటువంటి సందర్భంలో చేయటం, ఆ మాటని భారతీయ జనతా పార్టీ నిలదీస్తే అట్లాంటిదేమీ లేదని మొదట ఎదురు తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత దాని మీద విచారణకు ఆదేశిస్తామని చెప్పడం, అది ఫ్యాబ్రికేటెడ్ వీడియోనో ఒరిజినల్ వీడియోనో చూస్తామని చెప్పడం, ఈలోపుగా హరిప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి అవును పాకిస్తాన్ జిందాబాద్ అంటే తప్పేంటి, పాకిస్తాన్ అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మాకైతే ఏం వ్యతిరేకత లేదు కాబట్టి పాకిస్తాన్ జిందాబాద్ అంటే తప్పేంటని ప్రశ్నించడం, దాంతో పాకిస్తాన్కి కాంగ్రెస్ పార్టీ అనుకూలమన్నటువంటి పాయింట్ చర్చకు వచ్చేటప్పటికి అబ్బెబ్బే లేదంటూ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేయడం, ఈలోపు అక్కడ పేలుళ్ళు జరగటం, అదిగో ఇక ధైర్యం వచ్చింది పాకిస్తాన్ ప్రేమికులకి అంటూ మరొక వైపున ట్రోల్ అవ్వడం, ఈ దశలో సిద్ధరామయ్య జోక్యం చేసుకుని ఇప్పుడు తాజాగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అర్జెంటుగా తెప్పించి ఫైనల్గా ఆ పాకిస్తాన్ జిందాబాద్ నినాదం చేసినటువంటి వాళ్ళని నాసిర్ హుస్సేన్ గెలిచినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ నినాదాలకు సంబంధించిన దాంట్లో నిందితుల్ని అరెస్ట్ చేశారు.